డైరెక్ట్ జాయిన్ ఏం కాలే, డెమో క్లాస్ ఇచ్చిన. ఫస్ట్ చైతన్య సార్ చెప్పాడు, కొన్ని ఫస్ట్ ఒక 2-3 క్లాసెస్ విన్నా. సో అలానే వేద ఇన్స్టిట్యూట్స్కి పోయా, అక్కడ కూడా కొన్ని డెమో క్లాసెస్ విన్నాం. అక్కడ ఇక్కడ చేంజ్ ఏంటంటే అక్కడ 200%కి ప్రొజెక్టర్ చెప్తారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయాలి, వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళకి మెయిల్ తీసివేయడంలో వాళ్ళు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అయినట్స్ ఆన్ ది స్పాట్, నీకు ఇప్పుడు డౌట్ వచ్చిందా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలిసినాక ఇక్కడ జాయిన్ అయ్యా. మళ్ళీ ఇన్స్టాలో కొంచెం రిఫర్ చేసా, చెక్ చేసా, అంతా నచ్చినాక జాయిన్ అయ్యా ఇక్కడ. ఓకే, చాలా డౌట్స్ ఉంది జాయిన్ అయ్యే ముందు. డిగ్రీ బయట మీ డిగ్రీ వాళ్ళకు ఐటీ కంపెనీ ఎలిజిబిలిటీ లేదన్నారు చాలామంది. ఇక్కడికి వచ్చాక అడిగా, సార్ ఇట్లా బయట ఉండదంటారు, సో మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారు? మేము చేసాం, చాలా ప్రీవియస్గా కూడా డిగ్రీ వాళ్ళు ప్లేస్ అయ్యారు అన్న కొన్ని హిస్టరీ చూపించాను, దాన్ని బిలీవ్ చేసాం. మళ్ళీ 1 month దాకా చూసి ఓకే ఐ కెన్, వీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు అని అర్థమై ఈ జాయిన్. అందరూ మేము జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం అని కోచింగ్ అయిపోగానే సర్టిఫికేట్ ఇచ్చి జస్ట్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం, ఈ జాబ్స్ని కంపెనీస్కి వెళ్ళండి అప్లై చేసుకోండి అని. బట్ ఇక్కడ అలా ప్లేస్మెంట్, మన కోచింగ్ అయిపోగానే ప్లేస్మెంట్ టీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం కొన్ని మార్క్స్ క్లియర్ చేయాలి, ఆ మార్క్స్ క్లియర్ చేస్తే ప్లేస్మెంట్ టీమ్కి వెళ్తాం. అక్కడ వాళ్ళు మనకు ప్లేస్ అయ్యేదాకా మన కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. I am Shashi. I am from Nizamabad. I did my graduation with the stream of BSc Computer Science in Government City College with an aggregate of 83% in the year 2023. Degree 3 years లో ఫస్ట్ 2 years ఎంజాయ్ చేసినాం నార్మల్గా. అందరూ ఎట్లుండో జస్ట్ ఇంటర్ అయిపోయి చిల్ ఎంజాయ్ అని ఆ మూడ్లో ఉండే. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా. గ్రూప్స్కి ఎలిజిబిలిటీ లేదన్నారు, సో ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యా, అందులో రన్నింగ్. సో ఆ టైంలో నాకు ఒక జాబ్ కావాలంటే కరెక్ట్ ప్రజెంట్ ఐటీ సెక్టర్ భూమి ఉంది కాబట్టి 10,000 క్రెడిట్స్ని రీచ్ అయ్యి అప్రోచ్ అయ్యి అన్న జాయిన్ అయినా ఫస్ట్ 1 month బాగా అనిపించింది, ఏ జాబ్ ఇదే నాకు ఇంతే నా వచ్చేస్తుంది కొట్టేద్దాం అనిపించింది. HTML చేస్తా ఎప్పుడైతే జాబ్ స్క్రిప్ట్ ప్రింట్ అయినామో జస్ట్ 3 daysలో అదిగా బాబు ఇది అంతా ఇట్స్ పెట్టేద్దాం, పోయి పొలం పని చేసుకుందాం అనిపించింది. ఆ టైంలో ఒక 2-3 days వెయిట్ చేసా. వసంత మేడం చెప్పిన, మేడం నాతో అయితేలే, నేను వెళ్తా, ఇదంతా నాతో కాదు అని చెప్పిన. ఆ టైంకి మేడం ఏమన్నదంటే డేకి 8 hours స్పెండ్ ఎట్లా చూద్దామని చెప్పి మోటివేట్ చేసింది. సో ఆ ఒక్క మాటకు కనెక్ట్ అయ్యి టైం స్పెండ్ చేసాం, అది వర్కౌట్ అయింది. ఆ వర్కౌట్లో ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్గా బెంగళూరులో జాబ్ వచ్చింది టీవెస్ట్లో. నేను మెయిన్గా ఒకటి ఒక పాయింట్ స్ట్రైక్ అవుట్లో ఇక్కడికి వచ్చిన. నేను గూగుల్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ చూసి వాళ్ళకి ఫోన్ చేసి కాల్ మాట్లాడినా. వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉందంటే జస్ట్ నువ్వు జాయిన్ అయితే చాలు మేము చూసుకుంటాం, నువ్వు వాళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే పక్కా జాయిన్ చేసుకోవాలన్నట్టు మాట్లాడింది. బట్ మన 10,000 క్రెడిట్స్లో సురేష్ సార్కి ఫోన్ చేసినప్పుడు నీకు సీరియస్నెస్ ఉంటేనే జాయిన్ కా, జస్ట్ ఏదో టైం పాస్కి సర్టిఫికేట్ కావాలంటే అమీర్పేట్ సైడ్ అని చెప్పారు. సో జస్ట్ ఆ ఒక్క మాటతో నా స్ట్రైక్ అయ్యి టచ్. నేను జాయిన్ అయ్యేటప్పుడు వెబ్ డెవలపర్ అవుదాం అని స్పెసిఫిక్గా ఏం అనుకోలేను, జస్ట్ ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే చాలు అనుకున్నా. సో ఇక్కడికి వచ్చాక బెస్ట్ సోర్స్ ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలంటే బెస్ట్ కోర్స్ ఏది అంటే వీళ్ళు వెబ్ డెవలప్మెంట్ అని చెప్పారు. సో దాన్ని చూస్ చేసుకున్నాక దాన్ని ఫాలో అయినాక ఈజీ అనిపించింది నాకు. ఈజీగా ఆ ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళా. ఇప్పుడు కరెక్ట్ నేను బ్యాక్ ఎండ్ డెవలపర్ టీవెస్ట్ కంపెనీలో జాబ్ వచ్చింది విత్ 5.4 LPA బెంగళూరు. నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ చేసే వచ్చిన జాబ్ వస్తుంది వీళ్ళు ఇప్పిస్తుందని. బట్ ఒక జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక పూర్తిగా నమ్మకం వచ్చింది. ఎందుకంటే నా ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు, నా సీనియర్స్ వాళ్ళు ఒక్కొక్కరుగా ప్లేస్ అవుతున్నాను, అందులో డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళే ప్లేస్ అయింది. సో మనం ఎందుకు వీళ్ళు ఎట్లాగో మనం ప్లేస్ అయినాక ఇట్స్ పెట్టదు. డిగ్రీ వాళ్ళకు జాబ్ వస్తుందో అదని మీరు అనుకుంటున్నారు కావచ్చు. నేను కూడా డిగ్రీ ప్లేస్ అయినా. టెక్నికల్గా నేర్చుకోవాలంటే మనకు ఉండాలి, మనలో ఎంత ఉన్నదని వీళ్ళు చూస్తారు. ఇప్పుడు వాళ్ళకు మనకు సేమ్ క్లాసెస్ చెప్తుందో సేమ్ ఉంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళకి, ఎవరైతే ప్రజెంట్ చదువుతున్నారో వాళ్ళకి, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉన్నదో లైఫ్లో ఏం చేయాలన్న వాళ్ళకి, ఐటీ సైడ్ మూవ్ కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ స్టెప్ 10,000 క్రెడిట్స్లో జాయిన్ కండి. తర్వాత మనం డేకి 8 hours కష్టపడాలి. తర్వాత మిగిలింది వాళ్ళు చూసుకుంటారు, జాబు, ఆ ఇంటర్వ్యూస్, ఆ టెన్షన్ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ నువ్వు వాళ్ళు చెప్పిన టాస్క్ కంప్లీట్ అయ్యి వాళ్ళు చెప్పింది ఫాలోగా మిగతా వాళ్ళు చూసుకుంటారు. బట్ డేకి 8 hours పక్కా వేయాలా. నువ్వు వర్క్ చేస్తేనే నీకు జాబ్ వస్తుంది. సో మై సజెషన్ ఇస్ టు జాయిన్ ఇన్ దిస్ 10,000 క్రెడిట్స్. ఒక స్టూడెంట్కి టాస్క్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ చేస్తే అతనికి ఎక్స్పీరియన్స్ వస్తాయి, ఏది ఎలా యూజ్ చేయాలి. మనకు బుక్ నాలెడ్జ్ ఉంటే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అసలు పనికే రాదు. కోడింగ్ నాలెడ్జ్ మ్యాక్సిమం ఉండాలి. ఈ బుక్ నాలెడ్జ్ ఉంటా, నేను డెఫినేషన్స్ చెప్తా, నేను సర్వైవ్ అవుతా అంటే ఐటీలో అస్సలు సర్వైవ్ కాలేము. అండ్ మనకు ఈ టాస్క్ల వల్ల మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే ఫస్ట్ టాస్క్ చేసినా, ఓకే ఇలా చేసినా అంటే రేపు కూడా చేయగలుగుతాను. అలా చేస్తూ ఉంటాం. ఒకవేళ నీకు డౌట్ వచ్చినా వెంటనే మనకు సపోర్ట్ ట్రైనర్స్ ఉంటుంది. ఒక స్టూడెంట్కి జాబ్ కావాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో 10,000 క్రెడిట్స్లో అవి ఉన్నాయి. నేను ఎలా అంటే ఫస్ట్ నేను చెక్ చేసిన ప్లేస్మెంట్స్, ఇలా పాస్ట్ చూసిన ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా అని. ఉన్నాయి. డౌట్స్ డెమో క్లాస్లో నాకు అర్థమైంది, ఇలా ఆన్ ది స్పాట్లో డౌట్స్ క్లియర్ చేస్తుందని.
దాని తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఇలా ఉంటుంది 3 months కోచింగ్, తర్వాత ప్లేస్మెంట్ టీమ్, మాక్స్, ఇలా కొన్ని చెప్పారు. సో వీళ్ళు మనకు జాబ్ వచ్చేదాకా వీళ్ళు మన బ్యాకప్ ఉంటుంది. మనకు ఎప్పుడు గివ్ అప్ ఇద్దామన్నా వాళ్ళు వెంటనే మనకు సపోర్ట్ వచ్చి మన ప్లేస్మెంట్ అయ్యేదాకా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు 10,000 కోడర్స్ వాళ్ళు. 10,000 కోడర్స్లో మార్క్స్ చాలా తీసుకుంటారు. అండ్ మాక్ అనగానే భయం పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం మాకు ఇచ్చినామనుకో మనకి ఏందాక రీచ్ అయినాం, మన సబ్జెక్ట్ ఏందాక నాలెడ్జ్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు నీకు 50% వచ్చింది, ఇంకా 50% రాలే, ఏ డేటా వీక్ అని వాళ్ళు నోట్ డౌన్ చేసి మనకి ఇస్తారు. దాన్ని మనం ప్రిపేర్ అయినాము, నీకు ఆల్రెడీ 50% వచ్చు, ఇంకో 50% మనం ఏడా వీక్ ఉన్నామో తెలుసు, దానికి ప్రిపేర్ అయ్యి ఇంకో 100% వస్తుంది. నువ్వు నెక్స్ట్ మార్క్ ఇచ్చినప్పుడు ఈజీగా క్లియర్ అవుతుంది. మళ్ళీ మనకు ఇంటర్వ్యూ టైంలో నీకు ఫియర్ ఉండదు, ఇంటర్వ్యూని ఫేస్ చేసేంత. మళ్ళీ మనలో అడిగినంత టఫ్ క్వశ్చన్స్ వాళ్ళు కూడా అడగదు. ఇంకా ఈయనే నాకు తెలిసి టఫ్ ఉంటుంది, ఇది క్రాక్ చేసేది కష్టం ఇంటర్వ్యూ కన్నా. అడిగిందా ఆ క్వశ్చన్ ఇంకొకటి అడుగు, డెప్త్ పోతాడు, మనకు సింపుల్ అడుగుతాడు, డెప్త్ పోతాడు, సింపుల్ అడుగుతాడు. ఆ డెప్త్ వేలో ఈ సింపుల్ మర్చిపోతాడు. అండ్ ఈ మార్క్స్ వల్ల నాకు రేపు కంపెనీ అనగా ఇవాళ ఒక మార్క్ ఇచ్చిన నోట్ చేసి మీద. ఫస్ట్ క్వశ్చన్ సర్వర్కి క్లయింట్కి డిఫరెన్స్ ఏందని అడిగింది మా శరత్ అన్న. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసింది ఇంటర్వ్యూలో. బట్ ఇక్కడ నేను ఫస్ట్ మార్క్ ఇచ్చినప్పుడు జస్ట్ ఈచ్ 1 point చెప్పాను. మా శరత్ అన్న ఏమన్నా ఒక 2 points ఎక్స్ట్రా యాడ్ అయ్యి యూజ్ అవుతుందని. అప్పుడు ఆ నైట్ నేర్చుకున్నా. దాని నెక్స్ట్ డే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. సేమ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగిండు, అవే 3 points చెప్పిన. 2 points చెప్పిన, 3rd point చెప్పినప్పుడు ఓకే నీకు నోట్ చేసి మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్నదని ఆపేశాడు. ఇంతే. అతనికి ఏమర్థమైందంటే ఓకే నోట్ చేసిన ఫుల్లీ పర్ఫెక్ట్, అతనికి నోట్ అడగాల్సిన అవసరం లేదని ఒక 2 questions తక్కువ అడిగిండు. అండ్ నేను ఒకటే మార్క్ ఇచ్చిన, ఆ ఒక్క మార్క్లో క్లియర్ అయ్యి ప్లేస్మెంట్ టీమ్కి వచ్చిన. ఒక 2 companies అటెండ్ అయినా. ఫస్ట్ దాంట్లో ప్లేస్ కాలేకపోయినా, సెకండ్ దాంట్లో ప్లేస్ అయ్యాను. ఒక సింగిల్ సెంటెన్స్ 10,000 కోడర్స్ గురించి చెప్పాలంటే, మీ లైఫ్ని ఐటీ సైడ్ బిల్డ్ చేయాలనుకుంటే ఇడికిదండి, అంతే. 10,000 కోడర్స్లో కమ్యూనికేషన్ మీద చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. ఎందుకంటే నేను ప్లేస్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కమ్యూనికేషన్. నేను జీడీ రౌండ్లో సెలెక్ట్ అయినా. సో దానికి రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్. వేరే ఇన్స్టిట్యూట్లో కమ్యూనికేషన్కి చేయదో తెలియదు, బట్ మా దాంట్లో ప్రతి ఒక్కరి మీద స్పెషల్ కేర్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏ విధంగా మేము అందరం మళ్ళీ సేమ్ ఆన్సర్ రిపీట్ చేయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ప్రొవైడ్ చేస్తాం మేము, డిఫరెంట్ వే ఆఫ్ స్పీకింగ్ అని. అలా ఈ ఇన్స్టిట్యూట్లో చాలా బెనిఫిట్ ఉంటుంది కమ్యూనికేషన్లో. వేరే ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేసుకుంటే 10,000 కోడర్స్లో అన్ని ఇన్స్టిట్యూట్లాగానే ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకు సపోర్ట్ ట్రైనర్స్ ఉంటారు. సపోర్ట్ ట్రైనర్స్ ఏంటంటే క్లాస్ అయిపోగానే మనకు ఏమైనా డౌట్స్ ఉంటే సపోర్ట్ ట్రైనర్స్కి చెప్పొచ్చు, వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉంటారు. అంటే మన కోర్స్ ఏందాక వచ్చింది, నువ్వు ఏడ లేకున్నావు, నువ్వు ఏదన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు, నీకేమన్నా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయినా అలా చెప్పొచ్చు. వాళ్ళు నేను డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఒక సిస్టర్స్ లెక్క, అంత మనల్ని కేర్ చూసుకుంటారు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంటర్నే రీసాల్వ్ చేస్తారు. అండ్ నా లైఫ్లో ఈ జర్నీలో 10,000 కోడర్స్ జర్నీలో నాకు ప్రతి ఒక్కరు మంచి రోల్ ప్లే చేశారు. ఫస్ట్ రోల్ ప్లే చేసింది వసంత మ్యామ్. నాకు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వాలనిపించినా అని ఆమె ఇంటర్నే బ్యాకప్ ఉండే, యూ కెన్ డూ ఇట్ అని. అండ్ మనీ అన్న, మనం ఒక వేరే ఇన్స్టిట్యూట్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అంటే ఒకటే ప్యాటర్న్ చేస్తాం. బట్ మా ఇన్స్టిట్యూట్లో మా 10,000 కోడర్స్లో ఎలా అంటే ఒక ప్రాబ్లమ్ని ఒక విధంగా సాల్వ్ చేస్తే నెక్స్ట్ ప్రాబ్లం అదే ప్రాబ్లమ్ని ఇంకో వేలో చేయాలి. అట్లా 3 types ఆఫ్ వే నేర్పిస్తారు మనీ అన్న. అండ్ ఇంకొకళ్ళు మా ప్లేస్మెంట్ టీంలో మా ప్లేస్మెంట్ టీంలో కిరణ్ మ్యామ్. ఎన్ని ప్లేస్మెంట్స్ ఫెయిల్ అయినా పాస్ అయినా ఏం టెన్షన్ తీసుకోకుండా ఇంకా మనకు మస్తు ఉన్నది ఎంకరేజ్ చేస్తుంటారు. ఎనీ టైం ప్లేస్మెంట్కి మేము ఇక్కడ బ్యాకప్ అయినానే మమ్మల్ని పుష్ చేస్తూ ఉంటారు. అండ్ వంశీ, అతని నుంచి రీసెర్చింగ్ పార్ట్ నేర్చుకున్నాం. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ ప్లే చేశారు. అండ్ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ లెవెల్, వేరే ఇన్స్టిట్యూట్లోని కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు, కానీ 10,000 కోడర్స్ 100% గ్యారెంటీ ఇస్తుంది నీకు కాన్ఫిడెన్స్. పక్క నువ్వు 100 మంది ముందు కూడా మాట్లాడుతావు. ఇది ఇందులో స్పెషల్. ఇవి మెయిన్. ఇప్పుడు నేనేమేం చెప్పినామో అవే నా ఇంటర్వ్యూకి యూజ్ అయ్యింది. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడానికి కారణం మెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్. ఇవి రెండే. మనకు టీమ్ సపోర్ట్ ఎనీ టైం ఉంటుంది ఇక్కడ. నీకు ఇప్పుడు డౌట్ వచ్చినా ఇప్పుడే క్లియర్ చేసుకోవచ్చు, ఎందుకంటే 24/7 ఉంటుంది మనకు ఇక్కడ. ఆయన ఏమన్నా ఆన్లైన్లో ఉంటే మానిటరింగ్ క్లాస్ ద్వారా నీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. ఈ 10,000 కోడర్స్లో నేను ఎలా ప్రోగ్రెస్ అయ్యానంటే, ఫస్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ని చూసి వాళ్ళు చెప్పిన మేనేజర్ని చూసి ఇందులో జాయిన్ అయ్యాను. నేను నెక్స్ట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు క్లాసెస్ ఈజీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే మన సపోర్ట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మన ప్రోగ్రామ్ మేనేజర్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో నీకు ఏ పర్సనల్ కానీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. దాని తర్వాత కమ్యూనికేషన్. ఈ డిపార్ట్మెంట్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అన్నిటిని బిల్డ్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఇంట్రోవర్ట్ అయితే దిస్ ఇస్ ద బెస్ట్. ఈ 10,000 కోడర్స్లో జాయిన్ అయితే నువ్వు ఎక్స్ట్రోవర్ట్గా మారుతావు, నీలో ఉన్న కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది.
ఇంకేమేముంది లాస్ట్ ప్లేస్మెంట్ అండ్ ప్లేస్మెంట్ టీమ్. అన్ని ఇన్స్టిట్యూట్స్కి దీనికి తేడా ఏంటంటే మెయిన్ ప్లేస్మెంట్ టీమ్. అన్ని ఇన్స్టిట్యూట్లో కోర్స్ అయిపోయినా సర్టిఫికేట్ ఇచ్చి చేతిలో పెట్టి నేను పంపిస్తారు. జస్ట్ ఈడ కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయి చేసుకొని ఇట్స్ పెడతాం. బట్ ఇది అట్లా కాదు. నీ కోర్స్ అయిపోయిందా, మాకు క్లియర్ చేసినావా, ప్లేస్మెంట్ టీమ్కి వస్తావు. ప్లేస్మెంట్ టీంలో ఎలా అంటే నీకు మినిమం వారానికి 3 ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేస్తావు. నువ్వు కంటిన్యూ పోతూనే ఉండాలి జాబ్ వచ్చిందాక. వీళ్ళు మన జాబ్కి మెయిన్ రోల్ ప్లే చేస్తావు. ప్రతి డిపార్ట్మెంటు నా జర్నీకి హెల్ప్ అయింది. అండ్ ప్లేస్మెంట్ టీం వల్ల నేను ఈజీగా ప్లేస్ అయినా. నేను ప్లేస్మెంట్ టీంకి వచ్చినాక 10,000 కోడర్స్లో నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ లైన్గా చేశారు. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ పోయినా, అక్కడ రిజెక్ట్ అయినా. రిజెక్ట్ అయినా పెద్ద డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇంకా 10 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఒక షెడ్యూల్ షీట్ ఇస్తావు, ఏ డేట్ ఏమేమి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఆ రిజెక్ట్ అయినా బాధ పడేలోపే ఇంకొక ప్రిపేర్ అవ్వాలని ఆలోచన వచ్చింది. సో బాధపడాల్సిన అవసరం లేదు, నీకు ఇంకా కంటిన్యూ వస్తూనే ఉంటాయి. నేను ఇప్పుడు అంతదాకా ఎందుకు టీవీఎస్లో ప్లేస్ అయినా, ఇప్పుడు నాకు ఇలా అసెన్షియల్ ఉన్నది, ఇది మిస్, రేపు ఒకటి ఉన్నది, ఎల్లుండి ఒకటి ఉన్నది, అట్లా ప్లేస్ చేస్తూనే ఉంటారు. మనకు కంపెనీస్ వస్తాయి రావాలని టెన్షన్ అవసరం లేదు. నువ్వు చదువుకో, జాబ్ కొట్టుకో, అంతే.